నా జీవితంలో నేను కోరుకున్నానంటే అదే ఆ గుడివాడలో ఇల్లు తీసేయగానే నేను ఒంటాకి లేకుండా అయిపోయిందండి. అది నా హృదయం చాలా గాయపడింది. ఇప్పుడు నేను గాని ఏదైనా చనిపోతే నా భార్య దిక్కులింది అయిపోయింది. అది ఒక్కటే నా హృదయంలో చాలా బాధపడింది. 40 సంవత్సరాలు ఆ దేవుని సేవ చేశాను. ఈ రోజు ఒంటాకి లేకుండా అయిపోయింది. చర్చి కూడా లేదు. నేను ఎవరిని మోసగాడినైతే మోసం లెక్క ఉండగలిగితే నేను ఏ రకంగా సంపాదించేవాడిని. నేను ఏ మోసం లేదు. నా జీవితంలో 20 లక్షల రూపాయలేమో అప్పులు పాలైపోయాను. నన్ను అన్యాయంగా అంటే అనాగరికుడినని ఏమీ లేనోడు వీడి పక్షాన రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు, వీడిని కొట్టినా తిట్టినా చంపినా వీడికి దిక్కెవరు అని చెప్పి నన్ను బెదిరించి ఆ 20 లక్షల రూపాయలు వెళ్ళిపోయారు. అదొక వేదన. ఈ రోజు నా ఒంటాకి ఇల్లు లేకుండా అయిపోయింది. నాకు ఏదైనా జరిగితే ఈ వయసులో నా భార్య దిక్కులేనిది అయిపోద్దని ఆ ఒక్కటే బాధమ్మ. నేను చనిపోయే లోపల ఒక ఇల్లు కట్టుకొని ఒక చర్చి కట్టుకొని నా భార్యకి అప్పచెప్పి అప్పుడు నేను చనిపోయినా పర్లేదు, ఎందుకంటే ఆమన్నా మంచిగా ఉంటదని ఆశ, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే అమ్మపై తెలియదు. నా భార్య నాకు అమ్మలాగా వచ్చి 2 కూతుర్ల కోసం ఎంతో కష్టపడింది. ఆమెని ఎంతగానో ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఈ రోజున బజార్ నిలబడి అద్దీంట్లో ఉంటుంటే బాధగా ఉంది. వెళ్ళకపోతే జరిగేది కాదు. మీటింగ్కి వెళ్తేనే ఎవరైనా దైవజనులు విశ్వాసులు ఇచ్చిన ప్రేమ కలిగిన కానుకలే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా భార్య కోసమే నా బాధ. నేను సేవ చేస్తాను, కానీ నేను చనిపోయే ముందు ఇల్లు కట్టి నా భార్య సంతోషపడాలి.